నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. హిందూ పురాణాల ప్రకారం దత్తాత్రేయుడిది శ్రీ మహావిష్ణువు ఏక విసంతి అవతారాల్లో 6వ అవతారం. దత్తుడి ఈ రూపం అసాధారణమైనది. దత్తాత్రేయుడికి 6 చేతులు 3 తలలు ఉంటాయి. నడిమి శిరస్సు విష్ణువుది, కుడిది శివుడిది, ఎడమది బ్రహ్మశిరం. కుడి భాగం సద్గురు స్వరూపం, ఎడమ భాగం పరబ్రహ్మ స్వరూపం. మధ్య భాగాన గురుమూర్తిగా అజ్ఞానాన్ని తొలగించి శ్రీదత్తుడు లోకరక్షణ చేస్తాడు. మూడు ముఖాలతో 6 భుజాలు, 4 కుక్కలతో ఆవుతో కనిపిస్తాడు. 4 కుక్కలు 4 వేదాలు కాగా ఆవు మనస్సే మాయాశక్తి. 3 ముఖాలు త్రిమూర్తులుగా సృష్టి, స్థితి, లయలకు సంకేతంగా ఉంటుంది. త్రిశూలం ఆచారం, చక్రం అవిద్యానాశకం, శంఖనాదం సమస్త నిధి. ఢమరకం నుంచే సర్వవేదాలు ఉద్భవించాయి. కమండలం సకల బాధలను దూరం చేసి శుభాలను చేకూర్చటానికి ప్రతీక. తన తండ్రి అత్రి మహర్షి ఆదేశానుసారం దత్తాత్రేయుడు గౌతమీనది గట్టున కూర్చుని శివుని ప్రార్థించాడని, చివరకు బ్రహ్మజ్ఞానం అంటే శాశ్వత జ్ఞానం పొందాడని బ్రహ్మపురాణం చెబుతోంది. దత్తాత్రేయుడు నాథ సంప్రదాయంలో ఆదిసిద్ధుడుగా గుర్తించబడ్డాడు. కార్తవీర్యుడు, అలర్కుడు, ప్రహ్లాదుడు వంటి అనేక పురాణ పురుషులకు ఆధ్యాత్మిక విద్యను బోధించిన మహామహిమాన్వితుడు దత్తాత్రేయుడు. ఈ అవతారం విశిష్టమేమంటే, విష్ణుమూర్తి మిగతా అవతారాలకు వారి వారి కార్యాలు తీరగానే సమాప్తి ఉంటుంది. కాని నారదుని తర్వాత ఎప్పటికీ అవతార సమాప్తి లేనిది దత్తాత్రేయ అవతారానికే. నారదుడు తన కార్యంలో భాగంగా వైష్ణవ ధర్మాన్ని బోధిస్తూనే ఉంటారు. అలాగే దత్తాత్రేయుడు కూడా సర్వజనోద్ధరణ కోసం అవతరించారు కనుక భూమిపై ప్రజలున్నంతవరకు ఆయన సంచరిస్తూనే ఉంటారు, భక్తులను అనుగ్రహిస్తూనే ఉంటారు. దత్తక్షేత్రాలలో గాన్గపురం, కురువాపురం, పిఠాపురం క్షేత్రాలు ప్రసిద్ధమైనవి. ఈ క్షేత్రాలు మనకు అందుబాటులో ఉండటం మన అదృష్టం. దత్తాత్రేయుడు 16 అవతారాలు ధరించినట్లు చెబుతారు. యోగిరాజ్, అత్రివరద, దత్తాత్రేయ, కాలాగ్నిశమన, యోగిజన వల్లభ, లీలా విశ్వంభరుడు, సిద్ధరాజ్, జ్ఞానసాగర, విశ్వంభరావధూత, మాయా ముక్తావధూత, మాయా యుక్తావధూత, ఆదిగురు, శివరూప, దేవదేవ, దిగంబర, కృష్ణశ్యామ కమలనయన అవతారాలుగా చెబుతారు. తెలంగాణలో ఒకప్పుడు అనేక దత్తక్షేత్రాలుండేవి. వాటిలో కొన్ని ధ్వంసం కాగా మరికొన్ని అశ్రద్ధకు గురయ్యాయి. అలా అశ్రద్ధకు గురైన గొప్ప అతి అరుదైన దేవాలయం గురించి చెప్పబోతున్నాం. షోడశ దత్తావతారాల్లో 13వ అవతారమైన శ్రీ సంస్కారహీన శివస్వరూప దత్తాత్రేయ దేవాలయం గురించి మీకు తెలిసే అవకాశం తక్కువ. సిద్దిపేట నుండి వరంగల్ వెళ్లే దారిలో పాలమాకుల అనే గ్రామంలో ఈ సంస్కారహీన శివస్వరూప దత్తాత్రేయుడి ఆలయముంది. సంస్కారహీన శివస్వరూప దత్తాత్రేయ స్వామి ఇక్కడ గణపతి, పార్వతీ అమ్మవార్లతో ఒకే పీఠంపై కొలువయున్నాడు. దత్త భక్తుల సహకారంతో ఈ మధ్యనే ఈ ఆలయం పునరుద్ధరింపబడి కొత్త శోభను సంతరించుకుంది. ఏటా మాఘమాసంలో ఇక్కడ జాతర జరుగుతుంది. సమీప గ్రామాల్లోని ప్రజలు ఇందులో ఉత్సాహంగా పాల్గొని దత్తనామ సంకీర్తనలో తరిస్తున్నారు. ఈ ఆలయాన్ని బండమీద శివుని గుడి అని కూడా పిలుస్తారు.